హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ పింగ్లాని ఏ వంతులో ఏ నక్షత్రంలో దీన్ని ఎలా ఎంచుకుని వేయాలనేది ఈ వీడియో చేయటం అయితే జరుగుతుందండి. మనం చేసిన షార్ట్ వీడియోకి మంచి రెస్పాండే వచ్చింది. అందుకనే ఈ తీతువాని ముందు ఎలా ఎంచుకోవాలనేది కూడా ఈ వీడియోలో మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామండి. ముందుగా ఇది కొన్ని ఏరియాల్లో తీతువా అంటారు, పింగ్లా అంటారు, సేతువా అంటారు. ఏదన్నా సరే ఒకటే రంగండి, ఏరియాని బట్టి రంగించుకుంటారు. ముందుగా దీన్ని మనం పసింగల సేతువా అంటాం. పసిం అనేది ఎలా గుర్తిస్తామంటే దానిపైన పసుపు ఉంటుంది. ఈ వీడియోలో పసుపు అనేది మీకు నేను చూపించాను, చూడండి. అలాగే ముందుగా దీన్ని ఎలా ఎంచుకోవాలి అంటే దీన్ని వచ్చేసి ఫస్ట్గా కోడి కింద ఎంచుకోవాలి. తర్వాత పింగళ అనేది మన వంతుల్లో శుక్లపక్షంలో కానీ కృష్ణపక్షంలో కానీ పింగళి అనే దానికి భోజనం, గమనం, రాజ్యం ఇలా 3 ఉంటాయి. ఆ మూడిట్లో దీనికి రాజ్యం అనే దాన్ని మనం ఎంచుకోవాలి. కోడి, పింగళి. అలాగే ఈ తీతువాని పైన పసుపు ఎక్కువగా ఉంది కాబట్టి గమనంలో నెమలి ఉన్నప్పుడు కూడా దీన్ని మనం ఎంచుకోవచ్చు. అలాగే పింగళ చాలా వరకు కాకి కూడా పోటాడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ మూడింటిని బేస్ చేసుకుని ఈ పసిని బేస్ చేసుకుని మనం నక్షత్రానికి వచ్చేటప్పటికి దీనికి పనికొచ్చే నక్షత్రం వచ్చేసి రోహిణి నక్షత్రంలో ఇది పనిచేస్తుంది, విశాఖ నక్షత్రంలో ఇది పనిచేస్తుంది, పూర్వభద్ర నక్షత్రంలో ఇది పనిచేస్తుంది. ఈ 3 నక్షత్రాలని బేస్ చేసుకుని శుక్లపక్షంలో కానీ కృష్ణపక్షంలో కానీ వంతులు ఎంచుకుని మనం రంగు పెట్టాలి. ముందుగా దీన్ని వంతుల్లోకి వద్దాం. వంతుల్లోకి వచ్చేటప్పటికి మీరు దీన్ని పింగళ రాజ్యంలో ఉండాలి, కోడి మరణంలో ఉండేటట్టు. కానీ కోడి మరణంలో ఎందుకు ఉండాలంటున్నానంటే మనం పెట్టే నక్షత్రంలో కోడికి అవకాశం ఉంటే ఇది మరణంలో ఉండాలి. కోడికి అవకాశం లేకపోతే ఈ వంతులో వచ్చి కోడికి కూడా పెట్టుకోవాలి. కోడికి, పింగళాకి, కాకి ఈ మూడిట్లకి ఉండేటట్టుగా చూసి పెట్టుకోవాలి. పోనీ ఈ మూడిట్లో కోడి కలవపోతే పింగళాకి, కాకి దీనిపైన పశాన్ని నెమిలిగా కన్సిడర్ చేసుకుని నెమిలి గమనంలో ఉన్నప్పుడు దీన్ని పెట్టుకోవాలి. గమనం అంటే కోడికి తక్కువ బలం ఉంటుందని అర్థం. పింగళ రాజ్యంలో ఉండాలి, కోడి భోజనంలో, కాకి భోజనంలో ఉండాలి, ఈ పసుపు వచ్చి గమనంలో ఉండాలి. ఇలా ఈ అన్నిటిని ఎంచుకుని పూర్వభద్ర నక్షత్రంలో కోడికి విజయం ఉంటుంది. అంటే ఇది కోడికి పోటాడిది కాబట్టి ఇది పూర్వభద్రలో పనిచేస్తుంది. అలాగే విశాఖలో కోడికి ఎక్కువగా విజయం అనేది ఉంటుంది. ఈ విశాఖలో కూడా మనం దీన్ని పెట్టుకోవచ్చు. అలాగే రోహిణి నక్షత్రంలో వచ్చేసి కాకులకి, పింగళాలకి, నెమళ్ళకి ఈ మూడిట్లకి విజయం అనేది ఉంటుంది. ఇలా నక్షత్రాన్ని ఒక సగం వంతు కలుపుకొని ఈ వంతుల్లో మిగతా 3 నేను చెప్పినట్టుగా కలుపుకుంటే మనకి కోడి అనేది గెలవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.